అధ్యక్షుడిగా కవితక్క గారు నన్ను ఆదరించి మండల్ ప్రెసిడెంట్గా నన్ను 2-3 రోజుల క్రితము ఎన్నుకున్నారు. అయితే ప్రవీణన్న గారి ఆధ్వర్యంలో వెళ్ళి జాగృతిలో జాయిన్ కావడం జరిగింది. అయితే అక్కగారి ఆదేశాల మేరకు మన నవిపేట మండల్లో జాగృతి పార్టీని బలోపేతం చేసి ప్రతి ఒక్కరి మదిలో మన జాగృతి అక్కగారి పేరే వినిపించేటట్టు జాగృతిని ఇంకా ముందుకు తీసుకుపోయి అక్కగారి పేరుని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా పార్టీని బలోపేతం చేసే విధంగా మన మండల్లో ఉన్నటువంటి మా జాగృతి నాయకుల అందరి సహకారంతో నేను ప్రతి క్షణం జాగృతి గురించి ఆలోచిస్తూ జాగృతి పార్టీని బలోపేతం చేస్తూ ఇంకా ముందుకెళ్తానని మీ పత్రికా మహాశైల ముందర నేను విన్నవించుకోవడం జరుగుతుంది. నవిపేట మండల కేంద్రంలో జాగృతి సంస్థ నవిపేట మండలానికి అధ్యక్షుడిగా పీతాంబర్ గారిని, అట్లాగే ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ గారిని మన ప్రవీణన్న గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో కవితక్క గారు నియమించడం అనేది జరిగింది. ఈ కొత్త కమిటీ స్థానిక సమస్యల పట్ల, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే ఏదైతే కవితక్క గారు జనం బాట కార్యక్రమంలో ప్రతి జిల్లాకి వాళ్ళు జనం వద్దకు వెళ్ళి సమస్యల్ని తెలుసుకుంటూ ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి సమస్యలు, జరిగినటువంటి అవినీతి అన్యాయాలకు సంబంధించి ఆమె గొంతిప్పుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ అట్లాగే ఆ బీఆర్ఎస్లో గతంలో వివిధ స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు పచ్చి వెలక్కాయ నోట్లో గొంతులో ఇరికినట్టుగా వాళ్ళకు ఏదో కుట్టినట్టుగా తేలుగుట్టినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. ఎందుకంటే కవితక్క గారు ఈరోజు పచ్చని పల్లెలు వాస్తవంగా ఈ దేశానికి పట్టుకొమ్మాలని ఆ రోజు గాంధీ అన్నట్టుగా, కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నట్టయితే మంచి వ్యక్తులు ఓడిపోతున్నటువంటి పరిస్థితి గమనిస్తూ ఉన్నాము. ఎవరైతే డబ్బులు, ఎవరైతే మద్యము, ఇంకెవరైతే అడ్డగోలుగా పంచుతూ ఉన్నారో వాటన్నిటినీ మీద ఈ యొక్క ప్రజాస్వామ్యం మొత్తం కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి రోజు గ్రామీణ ప్రాంతాల్లో మనం గమనిస్తూ ఉన్నాము. నవిపేట మండలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు ముగించుకొని కొత్తగా సర్పంచులు అధికారం చేయించుకొని గ్రామాలలో కొత్త సర్పంచులు రావడం జరిగింది. దాంట్లో ఎలక్షన్లో భాగంగా ఓటమి పాలు ఒక్కో గ్రామంలో ఒక్కోళ్ళు ఇద్దరు ఉంటే ఒక ఇద్దరు ఓడిపోవడము, ఒకళ్ళు గెలవడం అనేది సర్వసాధారణంగా ఎలక్షన్లలో జరుగుతూ ఉంటాయి. ముందుగా ఏమంటే బోధన్ కాన్స్టిట్యున్సీ యావత్తు అన్ని గ్రామాలలో గెలిచిన సర్పంచులందరికీ జాగృతి అధ్యక్షురాలు కవితక్క తరపు నుంచి, జాగృతి కాన్స్టిట్యున్సీ కమిటీ తరపు నుంచి, నవిపేట మండల జాగృతి మండల కమిటీ నుంచి కూడా సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఓటమి పాలైన యువ నాయకులందరికీ కూడా మళ్ళొకసారి అనేక ఛాన్సులు ప్రభుత్వాలలో ఉంటాయి. మరి రాబోయే రోజుల్లో ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి, సొసైటీ చైర్మన్లు ఉన్నాయి, జెడ్పీటీసీలు ఉన్నాయి, సొసైటీ డైరెక్టర్లు ఉన్నాయి. ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయడానికి అనేక అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓడిపోయిన నాయకులందరూ కూడా ఎటువంటి బాధ లేకుండా మళ్ళీ నిస్వార్థంగా గ్రామాలలో అనేక కక్ష రాజకీయాల దిశగా పోకుండా గెలిచిన సర్పంచులకు మనమందరం సహకరిస్తూ మళ్ళీ ఇంకొక స్థానానికి పోటీ చేసి
దాన్ని కైవసం చేసుకునే దిశగా ప్రజల దగ్గరికి వెళ్ళే దిశగా మనం ఉండాలని చెప్పేసి మిత్రులందరికీ కోరుతూ చేయండి. మనకు ఎవరెవరు నిల్చున్నారు, మనల్ని ఎవరెవరు వాడుకున్నారు, మరి ఎవరి కోసం పనిచేస్తే బాగుంటుంది మనం అనేది రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లలో ఖచ్చితంగా చూపెడతారని చెప్పేసి, జెడ్పీటీసీ ఎలక్షన్లలో చూపెడతారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. యువత మేలుకుంది. నవీపేట మండలంలో యువత చాలా షార్ప్గా రాజకీయాల్లోకి రావడం జరిగింది. యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, జాగృతి తరపు నుంచి నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మనకు ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నారు, మనం ఎవరి కింద జెండాలు పట్టుకొని మోసామో, ఎవరిని ఎమ్మెల్యేలుగా చేసుకున్నామో, మరి వాళ్ళు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నారు, మరి ఓ పంచాయతీ ఎలక్షన్లలో కూడా కనీసం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో కూడా మనల్ని ఏ పార్టీ వాడు వచ్చేసి ఏ పార్టీ కింద ఏ జెండా మోసినా కూడా మనల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి యువతరానికి నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని ఎట్లా వాడుకుంటున్నారు, ఏ విధంగా వాడుకున్నారు, మీరంతా చదువుకున్న వ్యక్తులుగా ఉన్నారు అన్ని పార్టీలలో. ఒక్కసారి యువ నాయకత్వాన్ని మనం తీసుకొచ్చుకుందాం. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కసిగా పనిచేద్దాం. యువ నాయకులకు, చదువుకున్న వ్యక్తులకు మంచి సీట్లు ఇచ్చుకుందాం. మండల ఆఫీసులలో ప్రజా సమస్యల మీద గలమెత్తే నాయకుల్ని మనం గెలిపించుకుందాం అని చెప్పేసి మండల యువ నాయకులందరికీ మరొకసారి కవితక్క గారి తరపు నుంచి, జాగృతి మండల కమిటీ తరపు నుంచి మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోజు అభివృద్ధి పనులలో ఆ రోజున్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పనిచేసిన సార్, మీరు పెద్ద మనసు చేసుకోండి. మీరు చాలా డెవలప్మెంట్లో కానీ వీటి గురించి ఆలోచించే వ్యక్తి మీరు. మరి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము. పాత సర్పంచులు చాలా బాధలలో ఉన్నారు. అసలు దిక్కుదోసని పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలనే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గురించి కనికరం చూపించి ఈ పెద్ద మనసు చేసుకొని మరి ప్రతి గ్రామ పంచాయతీలో ఎంత బాకీ పడి ఉన్నారు, ప్రభుత్వం నుంచి ఎంత రావాల్సి ఉంది, ఏ ఫండ్ రిలీజ్ చేస్తే వాళ్ళకు విముక్తి జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. కాబట్టి దయచేసి పాత సర్పంచులే, ఎంపీటీసీలే, జెడ్పీటీసీల బిల్లులు త్వరగా రిలీజ్ చేస్తే మీకు అందరము పాలాభిషేకాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. మా జాగృతి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, మేము అన్ని విషయాలలో కూడా ఒక మంచి సహకారం అందించినట్టు ప్రజాప్రతినిధులకు మీ సహకారం ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.